వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఏపీ టెట్ సెప్టెంబర్ 2024 మాక్ టెస్ట్లోంచి ఇంగ్లీష్ పేపర్స్లో మనము ఇప్పటి వరకు 1 నుంచి ఉన్న ఇంగ్లీష్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేసాం. అన్నీ ఎందుకు టిక్ చేస్తున్నానంటే చాలా పేపర్స్ మధ్యలో మనకి రిపీటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం చేస్తున్నది సీరియల్ నెంబర్ 14లోని లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే question number 1, he turned round and found himself looking at a round-faced, meek-looking man who now broke into a smile. Choose the synonym of the word meek: haughty, humble, superior, arrogant. Superior spelling ide tappu. Okay, సో ఏమంటున్నారు, హీ టర్న్డ్ అరౌండ్, అతను చుట్టూ తన వెనక్కి తిరిగి చూస్తే ఒక అతను రౌండ్ ఫేస్ ఉన్నతను కొంచెం మీక్గా కనిపించే అతన్ని చూసి ఒక స్మైల్ ఇస్తున్నట్ట. ఓకే, సో ఈ మీక్ అన్న పదానికి అర్థం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. జనరలీ మనము మీక్ అంటే కొంచెం ఎవరైనా హంబుల్గా లేదా చాలా మైల్డ్గా, దేనికి ఎదురు చెప్పని మనిషిలాగా చాలా సబ్మిసివ్గా, పెద్దగా ధైర్యం లేకుండా, అంటే టిమ్మిడ్గా, జెంటిల్గా, హంబుల్గా ఉండే పర్సన్ని మనము మీక్ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, సో అలా ఆ మీక్ అన్న వర్డ్కి మనము సినానిమ్ అడుగుతున్నాడు కదా, అంటే సిమిలర్ మీనింగ్. కాబట్టి ఈ 4 హంబుల్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద వర్డ్ మీక్. క్వశ్చన్ నెంబర్ 2, చూస్ ద లింకర్ దట్ క్యాన్ బి యూస్డ్ టు ఆర్డర్ పాయింట్స్. ఆర్డర్ పాయింట్స్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి అని మనం చెప్పేప్పుడు మనం ఫస్ట్లీ, సెకండ్లీ, ఫైనలీ అని చెప్పి మాట్లాడతాం కదా, ఆ వర్డ్స్ని మనము దోస్ ఆర్ ద లింకర్స్ విచ్ వీ యూస్డ్ టు ఆర్డర్ పాయింట్స్. సో చూస్ ద లింకర్ దట్ క్యాన్ బి యూస్డ్ టు ఆర్డర్ పాయింట్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఫస్ట్లీ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, the disease dash the entire world. Choose the phrase that fits the blank. Spread at, spread across, spread out, spread on. ఈ 4 ద డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ద ఎంటైర్ వరల్డ్, అంటే మొత్తం లోకంలో అని చెప్పి స్ప్రెడ్ అక్రాస్ అని చెప్పి వాడతాం. క్వశ్చన్ నెంబర్ 4, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఆఫ్టర్ స్కూల్ we went home and told our respective parents about the incident. He should not spread the poison of social inequality and communal intolerance. He bluntly asked the teacher to apologize. I was born to tall and handsome parents. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్ అని చెప్పి అడగట్లా. చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్, అంటే ఈజ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎట్లాగో ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు ఎక్కువసేపు కష్టపడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, టక్కన మనము గుర్తుపట్టగలగాలి. ప్యాసివ్ వాయిస్లో మనం ఎప్పుడు చూసే స్ట్రక్చర్లో ఏం చూస్తున్నాం, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత టు బీ కరెక్ట్ ఫామ్ ఉంటుంది, దీని తర్వాత మనకి we have the verb, sorry not the verb, we have the V3 and then we have the by and then the subject kada, subject by, this is the past participle. సో దీని కోసం మీరు వెతకండి. పాస్ట్ పార్టిసిపల్ ఎక్కడుంది 4 సెంటెన్సెస్లో, was born అనేది that is a past participle V3 form. ఓకే, సో I was born to a tall and handsome parents అనేది మీకు ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు లెక్క. అసలు ఇంకో రకంగా మీరు ఆలోచించినా కూడా యాక్టివ్ వాయిస్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ ఈజ్ ద డూవర్. ఓకే, సబ్జెక్టే ఆ పని చేస్తూ ఉంటాడు. లైక్ హీ బ్లంట్లీ ఆస్డ్, అతనే బ్లంట్గా అడుగుతున్నాడు కదా. ఐ వాజ్ బార్న్ అంటే వీళ్ళకి పుట్టాడు. సో హూ ఇస్ ద డూవర్, ద పేరెంట్స్ ఆర్ ద డూవర్స్. సో అలా చూసినా కూడా ఈ ఆప్షన్ 4 అనేది మనకి ప్యాసివ్ వాయిస్ కింద పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్ అంటున్నారు. ఈ 4 తప్పుగా ఉన్నది ఫస్ట్ వర్డ్ విజనరీ, NARY వస్తుంది. విజనరీ అంటే ఎవరు, విజనరీ అంటే కొంచెం ముందు చూపు ఉన్నవాళ్ళని, మనము ఫోర్సైట్ ఉన్నవాళ్ళని విజనరీ కింద లెక్క తీసుకుంటాం. మిస్సివ్ అంటే ఏంటి, మిస్సివ్ అంటే ఇట్ ఈస్ అ లాంగ్ ఆఫీషియల్ లెటర్. క్వశ్చన్ నెంబర్ 6,
రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్ ఇది. సీమా ఆస్క్డ్ హర్, హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్? ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు? చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్ అనేది మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాదు. ఓకే, సో ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయితే మనం ఏం చేయాలి, మధ్యలో మనం ఇఫ్ అని చెప్పి యాడ్ చేయాలి. అది ఇక్కడ మనం యాడ్ చేయక్కర్లే. సో ఇది మనం ఎలా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సీమా ఆస్క్డ్ హర్ అన్నది అలానే రాసుకోండి, సీమా ఆస్క్డ్ హర్. ఓకే, ఈ క్వశ్చన్ పార్ట్ హౌ లాంగ్ అనేది మళ్ళీ మనం అలానే రాసుకోవాలి. హౌ లాంగ్ తర్వాత ప్రొనౌన్ రావాలి. హౌ లాంగ్, సీమా కదా, హర్ అంటున్నారు కదా, షీ, తర్వాత లివ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, దిస్ విల్ బికమ్ పాస్ట్ పర్ఫెక్ట్. షీ హ్యాడ్ లివ్డ్. హియర్ అన్నది మనకి దేర్ అన్నది అవుతుంది. సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ దేర్. సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ దేర్. ఆప్షన్ 2 is your answer. Question number 7. Read the following conversation. A ఏమో మై ఎగ్జామ్స్ ఆర్ ఇన్ నెక్స్ట్ మంత్ అని చెప్పన్నారు. సో బి, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ వేస్ట్ టైం అని చెప్పన్నారు. ఏ ఏం చెప్తున్నారు, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ అని చెప్పి చెప్తుంటే, బి, నేను నీ ప్లేస్లో ఉంటే నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పి అంటే సజెషన్, ఇండైరెక్ట్గా సజెషన్ ఇస్తున్నాడు అనమాట. నువ్వు యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం, గో హోమ్, కొంచెం చదువుకో అని చెప్పి. సో ఇన్ ది అబౌవ్ కాన్వర్జేషన్ బి ఆఫర్డ్ హిజ్ హెల్ప్, హిజ్ టైమ్, హిజ్ మెసేజ్ కాదు, యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ఒక సజెషన్ని ఇస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8. ద టీచర్ సెడ్ టు ద బాయ్, కీప్ ఇట్ అప్. ద పర్పస్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ ఈజ్ టు పర్మిట్, టు డిసప్పాయింట్, టు ఆఫర్ హెల్ప్, టు ఎంకరేజ్. ఓకే, ఒక టీచర్ ఒక పిల్లాడికి కీప్ ఇట్ అప్ అని చెప్పి ఎప్పుడు చెప్తారు, ఆ పిల్లాడు ఏదైనా బాగా చేసినప్పుడు మళ్ళా చేయాలి ఆ పిల్లాడు అని చెప్పి ఎంకరేజ్ చేయటానికి అని చెప్పి కీప్ ఇట్ అప్ అని చెప్పి చెప్తారు. సో ఆప్షన్ 4 టు ఎంకరేజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Nick has a small foot on his left hip which helps him balance. In the above sentence, the word balance is. Okay, ఇది యాక్చువల్లీ మీకు ఐ థింక్ క్లాస్ 10th పుస్తకంలో ఇచ్చారు. అందులో వాళ్ళు ఇది ఒక సెంటెన్స్ ఇది ఒక సెంటెన్స్గా ఇచ్చి రెండిటిని కలిపి ఒక సింగిల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయండి అని చెప్పి ఇచ్చినట్టున్నారు. కానీ ఇక్కడ అదే సెంటెన్స్ని వాడి పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమని చెప్పి అడుగుతున్నారు మిమ్మల్ని. సో నిక్ హ్యాడ్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. ఈ స్మాల్ ఫుట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ హెల్పింగ్ హిమ్ బ్యాలెన్స్. ఓకే, అంటే బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ వర్బ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 10. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ అ టిప్ ఫర్ రైటింగ్ అ షార్ట్ స్టోరీ. ఓకే, నాట్ అ టిప్ అని చెప్పి అంటున్నారు. సో షార్ట్ స్టోరీ రాసేప్పుడు మనం స్టార్టింగ్లో మనకి ఒక హుక్ ఉండాలి. హుక్ అంటే ఏంటి, స్టార్టింగ్లో చదివినప్పుడు మనకి బోర్ అనిపించకుండా ఉంటేనే మనం ఆ స్టోరీని కంటిన్యూ చేస్తాం కదా. సో స్టార్టింగ్ ఆఫ్ షార్ట్ స్టోరీ అనేది మనకి ఆ స్టార్టింగ్ కరెక్ట్గా ఉండటం అనేది, సరిగ్గా ఉండాలి అనేది ఒక మంచి టిప్. అలానే డెవలపింగ్ కంపెల్లింగ్ క్యారెక్టర్స్ అంటే అందులో ఉండే పాత్రలు, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి క్యారెక్టర్ నేచర్ ఎలా ఉంది, వాటి పాజిటివ్స్ ఏంటి, వాటి నెగిటివ్స్ ఏంటి, వీటన్నిటిని మీద బిల్డ్ చేయటం అనేది కూడా మంచి టిప్ స్టోరీ రాయటానికి. 4వది సీకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ స్టోరీ రాసే ముందు నాకు ఈ ఐడియా వచ్చింది, ఇది ఎలా అనిపిస్తుంది అని చెప్పి వేరే వాళ్ళని అడిగి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అన్న సజెషన్ తీసుకోవటం అనేది కూడా ఒక షార్ట్ స్టోరీ రాసేందుకు ఒక మంచి టిప్. ఓకే, రైటింగ్ యాజ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ టిప్ ఫర్ రైటింగ్ ఎ షార్ట్ స్టోరీ. మీరు షార్ట్ స్టోరీ రాస్తున్నప్పుడు ఆ స్టోరీ ప్లాట్ మీద, క్యారెక్టర్స్ మీద, హుక్ మీద, ట్విస్ట్ల మీద, వాటి మీద మనం వర్క్ చేయాలి. కానీ చిన్న చిన్న డీటెయిల్స్ గురించి ఎక్కువ రాసినప్పుడు స్టోరీ చాలా బోరింగ్ అయిపోతుంది. సో రైటింగ్ యాజ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ అ టిప్ ఫర్ రైటింగ్ అ షార్ట్ స్టోరీ. Question number 11. His parents decided not to send him to a special school. The above sentence has how many nouns? Okay, so ఇక్కడ పేరెంట్స్ అనేది ఒక నౌన్ అయింది.
స్కూల్ అనేది మనకి రెండో నౌన్ అయింది. స్పెషల్ ఏమైంది? స్పెషల్ స్కూల్ అంటే ఏంటి? స్కూల్ ఎలాంటి స్కూలు అని చెప్పి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి స్పెషల్ అనేది మనకి అడ్జెక్టివ్ అయింది. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? ఎన్ని నౌన్లు ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 1, 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 ఇది క్లాజెస్ మీద అడిగారు. క్లాజెస్ మీద నేను 4 వీడియోలు చేశాను. ఆ 4 చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ విల్ గెట్ ప్రాపర్ క్లారిటీ వెన్ యూ వాచ్ దోస్ వీడియోస్. మై సిస్టర్ హూ కంప్లీటెడ్ హర్ బీటెక్ హ్యాస్ సెక్యూర్డ్ ఎ జాబ్ ఇన్ BHL. The above sentence has a non-defining relative clause, a defining relative clause, a noun clause, and adverbial clause of manners. ఓకే, ఒక టిప్ ఎలా అసలు మనం ఐడెంటిఫై చేస్తాం? మై సిస్టర్ హూ అని వచ్చిందంటేనే అది రిలేటివ్ క్లాజ్. ఓకే, సో రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇలా మనకి 2 కామాస్ మధ్యలో మనకి ఈ హూ అని చెప్పి ఒక రిలేటివ్ క్లాజ్ వచ్చిందంటే దాట్ ఈజ్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఎప్పుడు కూడా మనకి కామాల మధ్యలో రాదు. ఓన్లీ మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయితేనే వీ పుట్ ఇట్ బిట్వీన్ ద కామాస్. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. Question number 13, I'm thinking dash going to America. I'm thinking of going to America. Question number 14, question ఇది పెద్దగా అర్థమయ్యే క్వశ్చన్ లాగా లేదు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, విల్ డూ ఇట్. రాజు హ్యాస్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ. రాజు మూవీని ఆల్రెడీ చూసేసాడు. The above sentence says that Raju still remembers the movie he saw. Raju forgot the movie he saw. Raju wants to see the movie again. Raju does not like to see any movie. Raju has seen this movie already అంటే obviously గుర్తుంటుంది అని అనుకుని ఆప్షన్ 1, Raju still remembers the movie he saw అన్నది కరెక్ట్ ఆప్షన్. Question number 15. Choose the suffix that suits to get the adjectival form of the word tragic. ఓకే, సఫిక్స్ అంటున్నారు అంటే వర్డ్కి వెనకాల రావాలి, అడ్జెక్టివ్ ఫామ్ రావాలి అని చెప్పి అంటున్నారు కదా. ఫార్ ట్రాజడీ, సో మనము TRAGIC తీసుకుంటే దిస్ విల్ బీ అ అడ్జెక్టివ్. ఈ ట్రాజిక్ అన్నది మనం ఎలా వాడతాం? సపోజ్ మనం ఒక యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. యాక్సిడెంట్ అంటే ఏంటి? దాట్ ఈజ్ అ నౌన్ కదా. ఎలాంటి యాక్సిడెంట్? ట్రాజిక్ యాక్సిడెంట్ అని చెప్తే ఈ ట్రాజిక్ అనేది ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. లేదా రోమియో అండ్ జూలియట్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈజ్ అ క్లాసిక్ ట్రాజిక్ లవ్ స్టోరీ అని చెప్పి అంటాం. సో లవ్ స్టోరీ ఎలాంటి లవ్ స్టోరీ? ట్రాజిక్ లవ్ స్టోరీ అన్నప్పుడు దిస్ ఈజ్ అ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. క్వశ్చన్ నెంబర్ 16. Choose the option that can be used as a one-word substitute for a scientist who studies animals and their behavior. జంతువులు వాటి బిహేవియర్ని స్టడీ చేసే వాళ్ళని ఈథాలజిస్ట్ అని చెప్పి అంటాం. ఆర్నిథాలజిస్ట్ అంటే ఎవరు? ఆర్నిథాలజిస్ట్ అంటే ఎవరైతే బర్డ్స్ని స్టడీ చేస్తారో వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అంటాం. లింగ్విస్ట్ అంటే లాంగ్వేజెస్ని స్టడీ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏథీస్ట్ రాసారా నాకు అర్థం కాలేదు. థీస్ట్ అనేది ఉంటుంది, థీస్ట్ అనేది ఉంటుంది, ఎథీస్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇది వీళ్ళు ఈ గ్యాప్ బై మిస్టేక్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. థీస్ట్ అంటే ఎవరైతే హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఎథీస్ట్ ఏమో దేవుడు లేడు అని చెప్పి వాళ్ళ నమ్మకం. Question number 17. Choose the option that shows an appropriate way to address the recipient in a professional email. ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే ఫార్మల్ లెటర్ అనమాట. ఓకే, సో ప్రొఫెషనల్ ఈమెయిల్లో మనం ఏమని అడ్రస్ చేస్తాం? హే అని చెప్పి అడ్రస్ చేయకూడదు. ఫ్రెండ్ని అలా అడ్రస్ చేస్తాం. హాయ్ దేర్, యో, ఇవన్నీ మనం అడ్రస్ చేయకూడదు. సో ఫార్మల్ అన్నప్పుడు మనము హాయ్ దేర్ అన్నది కాకుండా ఆప్షన్ 2 డియర్ మిస్టర్ స్మిత్ అని చెప్పి మనం అడ్రస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 18. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ. యమున అనేది ఇంకో అమ్మాయి పేరు. శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమున డైలీ విల్ బీ యువర్ కరెక్ట్ ఆన్సర్.
Question number 19. I was in dash in 1972. Okay. Choose the correct expression that fits the blank. 5th standard, the 5th standard, 5th standard, 5th standard, the 5th standard, 5th standard, the 5th standard. Okay. మనము ఏదన్నా స్పెసిఫిక్గా జనరల్ గ్రేడ్ లెవెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ద అని చెప్పి ఏం వాడం, ఏ ఆర్టికల్ని వాడం. సో ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్ ఇన్ 1972 అని చెప్పి వాడాలి. సపోజ్ మీరు క్లాస్ తీసుకోవటానికి వెళ్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐఎమ్ గోయింగ్ టు ద 5th స్టాండర్డ్ అని చెప్పి చెప్తాం. ఎందుకంటే మీరు ఒక స్పెసిఫిక్ 5th స్టాండర్డ్ క్లాస్ రూమ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ దిస్ ఇస్ అ జనరల్ గ్రేడ్ లెవెల్ కాబట్టి ఏ ఆర్టికల్ వాడకూడదు. ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్ ఇన్ 1972 అని చెప్పి వాడాలి. క్వశ్చన్ నెంబర్ 20. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్. అలసిపోవద్దు అని చెప్పి అంటున్నారు. యూ డాష్ ఇన్ ది ఈవినింగ్. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ. యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు నువ్వు అలసిపోతే సాయంకాలం నువ్వు పని చేయలేవు అని. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ. యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ది ఈవినింగ్. Question number 21. He added loftily, pronouncing the word carefully centuries ago. Choose the antonym of the word loftily. Okay, loftily అంటే కొంచెం ప్రౌడ్గా అనమాట, కొంచెం యారగెంట్గా మాట్లాడితే లాఫ్టీలీ అని చెప్పి అంటాం. సో యారగెన్స్కి మనం యాంటనిమ్ ఏంటి, జనరలీ మనకి హంబుల్ అని చెప్పి వస్తుంది కదా. సో ఇక్కడ హంబ్లీ, వనరబ్లీ, గ్యాలెంట్లీ, వేలియంట్లీలో యాంటనిమ్ ఆఫ్ లాఫ్టీలీని మనము హంబ్లీ అని చెప్పి తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 22. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. ఓకే, నాకు టీ ఏం కావాలి మీకు అంటే నాకు టీ కావాలి అని చెప్పంటే మనం మన ప్రెఫరెన్స్, మనకి ఏం కావాలి అన్నది మనకేంటి ప్రాధాన్యం అన్నది చెప్తున్నాం కదా. సో దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్, పాసిబిలిటీ, ప్రెఫరెన్స్, పర్మిషన్లో మనము మన ప్రెఫరెన్స్ ఏంటి, మనకి ఏం నచ్చుతుంది అన్నది చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 23. ద ఫాదర్ అలాంగ్ హిస్ చిల్డ్రన్. సో ఇక్కడ యాక్చువల్లీ దే షుడ్ హ్యావ్ గివెన్ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్ డాష్ టు పార్క్. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూసినా కూడా మనకి ఎవ్రీ టైం ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో ఈ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్ అన్నది మనకి ఇచ్చినప్పుడు మీరు ఇది లేదనుకోండి. ఓకే, మన మెయిన్ సబ్జెక్ట్ ఎవరు సెంటెన్స్లో? ఫాదర్ కదా. సో ఓన్లీ ఆ మెయిన్ సబ్జెక్ట్ని తీసుకుని దాంతో మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని చేయాలి. ద ఫాదర్ హ్యాస్ గాన్ టు పార్క్ అని చెప్పి రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది బ్లాక్ అవుట్ చేసి తీసేద్దాం. ఓకే, ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్ హ్యాస్ గాన్ టు పార్క్ అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ద ఫాదర్ was were going, the father were going, the father have gone, the father has gone. Okay, option 4 is your answer. Question number 24. Choose the correctly punctuated sentence. ఇక్కడ ఆప్షన్ 4లో చూస్తే మనకి కరెక్ట్గా పంక్చుయేట్ చేసిన సెంటెన్స్ ఉంది. రవి సెడ్ తర్వాత కామా ఉంది, ఇన్వర్టెడ్ కామా ఓపెన్ అయింది, తర్వాత క్యాపిటల్ లెటర్ వచ్చింది, పీరియడ్ వచ్చింది, ఫుల్ స్టాప్, ఆ తర్వాత కోట్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే, న్యూయార్క్ 2 క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 25th క్వశ్చన్. చూస్ ద ఇడియం దట్ గివ్స్ ద మీనింగ్ ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్. ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అంటే టు గెట్ రిడ్ ఆఫ్, వదిలించుకోవటం అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. బోర్న్ ఇన్ లండన్. ఇది కొంచెం తిక్కమక్కగా ఇచ్చాడు. బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మనకి సబార్డినేట్ కంజంక్షన్ ఏమి మనకి కళ్ళకి కనిపించట్లా కదా. సో ఇంపెరేటివ్ సెంటెన్స్ కూడా కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కమాండ్, కాబట్టి ఇంపెరేటివ్ సెంటెన్స్ కిందకు కూడా రాదు. కంపౌండ్ సెంటెన్స్ కావాలి అంటే మనకి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి అండ్ యూ విల్ నీడ్ అ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా మనకి ఒక ఇండిపెండెంట్ అండ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ కూడా కావాలి కదా. సింపుల్ సెంటెన్స్కి ఒక క్లాజ్ ఉంటే చాలు. ఓకే, ఇందులో మనం చూస్తే ఇదేమో ఒక ఫ్రేజ్,
హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే అనేది మనకి ఒక క్లాజ్ అయింది. సో అలా మనం చూసుకుంటే ఇది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ దిస్ సెంటెన్స్. ఒకటే క్లాజ్ ఉంది అని చూసుకుంటే అది ఒక సింపుల్ సెంటెన్స్ అవ్వాలి. లేదు కాంప్లెక్స్ సెంటెన్స్ విత్ అ డిపెండెంట్ ఫ్రేజ్ అనుకుంటే వేరు, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్. Question number 27. He said that he'll come the following day. ఇందులో he said that he will come the following day అనే దాంట్లో వేర్ ఇస్ ద గ్రామాటికల్ ఎర్రర్ అని చెప్పి అడుగుతున్నారు కదా. ఇక్కడ మనము will బదులు would అని చెప్పి అనాలి. సో మన సెంటెన్స్ he said that he would come the following day, నెక్స్ట్ డే గురించి మాట్లాడుతున్నాం కదా, అందుకని ఫ్యూచర్ టెన్స్ will changes to would, ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ ఎందుకంటే ఇక్కడ హీ సెడ్ అన్నారు కాబట్టి ఇది వుడ్ అన్నప్పుడు మనకి టెన్స్ మ్యాచ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 డిక్షనరీ స్కిల్స్, ఇది మీరు చేసుకోండి. దిస్ ఇస్ ద ప్యాసేజ్. హీ హూ టీచర్స్ అస్ ఎనీథింగ్ విచ్ వీ నో నాట్ బిఫోర్, ఇది కూడా నాకు అర్థం కాలేదు. హీ హూ టీచర్స్ అస్ ఎనీథింగ్ విచ్ వీ నో నాట్ బిఫోర్, ఈ కామా ఏం చేస్తుంది అన్నది తెలీదు. ఈజ్ అన్డౌటెడ్లీ టు బి లవ్డ్ యాజ్ ఎ బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అంటే ఎవరు? బెనిఫాక్టర్ అంటే మన కోసం మన సపోర్టర్, మనకి మంచి చేసే పర్సన్, మన పేట్రన్ని మనం బెనిఫాక్టర్ అని చెప్పి అంటాం. హీ హూ టీచర్స్ అస్ ఎనీథింగ్ విచ్ వీ నో నాట్ బిఫోర్ ఈజ్ అన్డౌటెడ్లీ టు బి లవ్డ్ యాజ్ ఎ బెనిఫాక్టర్, అండ్ హీ దట్ సప్లైస్ లైఫ్ విత్ అమ్యూజ్మెంట్ విల్ బి క్యారెస్డ్ యాజ్ అ ప్లీజింగ్ పర్సన్. ఓకే, మనకి తెలియని వాటిని నేర్పించే వాళ్ళని బెనిఫాక్టర్, వాళ్ళకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత ఉండాలంటున్నారు. ఎవరైతే మనకి ఎంజాయ్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళో లైఫ్లో వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, సో అ బెనిఫాక్టర్ ఈజ్ వన్ అన్నప్పుడు ఈ ప్యాసేజ్ ప్రకారం చూస్తే ఆప్షన్ 3 హూ టీచర్స్ నోన్ ఫ్యాక్ట్స్ అన్నది ఆన్సర్. ఇదే ప్యాసేజ్ మీద రెండో క్వశ్చన్ అడిగారు. According to the passage, the author suggests that we should regard someone who teaches us something new, option 2, with gratitude and affection.